ఒక చక్రవడ్డీ ప్రకారము ఒక నిర్దిష్ట మొత్తం డబ్బు 2 సంవత్సరాల్లో 2.25 రెట్లు అవుతుంది. 2 సంవత్సరాల్లో 2.25 రెట్లు అవుతుంది. అంటే ఇక్కడ చూడండి సార్, మెథడ్ 1 ఆన్సర్ ఆప్షన్ చూడకుండా స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ని చూడకుండా స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాను. స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏంటి? నేను అతని దగ్గర అప్పు తీసుకున్నాను, మొత్తం 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది మొదటి సంవత్సరము, ఇది 2 సంవత్సరాలు. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఇయర్. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఇయర్. నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పాను సార్ మీకు. టైం పీరియడ్ గ్యాప్ గనక సమానంగా ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ సమానంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇదేమో మొదటి సంవత్సరము, ఇదేమో మొదటి సంవత్సరం. అంటే ఇక్కడ గ్యాప్ 1 ఇయర్, ఇక్కడ కూడా గ్యాప్ 1 ఇయర్. గ్యాప్ సమానంగా ఉంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా సమానం అవుతుంది. 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇది 1.5, ఇది కూడా 1.5 అవుతుంది. 1.5 ఇంటూ 1.5 అంటే ఎంత? 1.5 హోల్ స్క్వేర్ ఎంత? 2.25. అంటే ఇది 1 సంవత్సరం గ్యాప్. 1 సంవత్సరానికి 1.5 ఉంటే ఇంకో 1 సంవత్సరానికి కూడా 1.5 ఉంటుంది. ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఏంటి? 1 + r% ఈజ్ ఈక్వలెంట్ టు 1.5. r% ఏమవుతుంది? 0.5. 0.5 అంటే 50%. 0.5 అంటే 50%. టైం పీరియడ్ గ్యాప్ సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ కూడా సేమ్ అవుతుంది. ఇది ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేయకుండా మోడల్ని బట్టి యూజ్ చేసిన కాన్సెప్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్. మెథడ్ 2 చాలా జాగ్రత్తగా చూడండి సార్, చాలా జాగ్రత్తగా చూడండి. డిజిటల్ సమ్ యూజ్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేషన్ చేసే పద్ధతి. మనము ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాము? an ఈజ్ ఈక్వలెంట్ టు p ఇంటూ x⁴n అని రాసాం. x అనేది ఏంటి సార్? 1 + r%. x అనేది ఏంటి? 1 + r%. 2 సంవత్సరాల తర్వాత వాల్యూ ఎంత అయింది? 2.25p అయింది. ఈజ్ ఈక్వలెంట్ టు p ఇంటూ x అంటే 1 + r% పవర్ 2. p క్యాన్సల్ చేస్తున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, r% బదులు మనము డిజిటల్ 2.25 ఈజ్ ఈక్వలెంట్ టు ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే 1 అంటే 100%, 50% అంటే 100 + 50 150/100 హోల్ స్క్వేర్. డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతుందా చూడండి. 5 + 2 7, 7 + 2 9 మ్యాచ్. 100 + 50 150, 150 అంటే 1 + 5 6, 6 స్క్వేర్ అంటే 36, 9 ఈక్వలెంట్ టు 9. డిజిటల్ సమ్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 50%. ఆన్సర్ ఎంత? 50%. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది డిజిటల్ సమ్. సార్ నేను ఇక్కడ ప్రధాన సంఖ్య భాజనీయత కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తాను అది కూడా చూడండి సార్. మెథడ్ 3 ఫస్ట్ కాన్సెప్ట్స్ గనక క్లియర్ అవుతే ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం, ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. ఇక్కడ చూడండి సార్, ఇది 2.25 అంటే 225/100 ఈజ్ ఈక్వలెంట్ టు 150/100. ఆర్ ఇక్కడ నేను ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చెప్తాను సార్. 1 + r%. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? 1 + r% పవర్ 2. 1 + r% పవర్ 2. ఖచ్చితంగా 15 అనేది తప్పు. సార్ ఎందుకు సార్ 15 తప్పు అంటే ఇది 100 + 15,
ఇది 115/100 పవర్ 2 వస్తుంది. 115 అంటే దాంట్లో 23 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 115 అని అంటే 5 × 23. రైట్ హ్యాండ్ సైడ్ 23 అనే ప్రధాన సంఖ్య దాగుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 23 అనే ప్రధాన సంఖ్య దాగి లేదు, అయిపోయింది. ఇది 25, 100 + 25 అంటే ఇది 125/100 పవర్ 2. 125/100 పవర్ 2. ఇక్కడ కూడా మీరు గనక ఇక్కడ చూసినట్టు అవుతే ఇక్కడ ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 225 అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఎందుకనంటే దాంట్లో ఉన్న అంకెలను కూడితే 3 తోటి డివైడ్ అవుతుంది. కానీ 125 అనేది 3 తోటి డివైడ్ కావట్లేదు, 3 తోటి డివైడ్ కావట్లేదు. అందరికీ అర్థమైంది కదా సార్? 25 తప్పు. 175, 100 మీద 75 ఎక్కువ అంటే 175/100 పవర్ 2. అందరికీ కాన్సెప్ట్ క్లియర్ కదా సార్? 1 + r%. 175 అనేది 7 తోటి భాగింపబడుతుంది. 7 25ల 175. రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగింపబడుతుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 225 అనేది 7 తోటి భాగింపబడట్లేదు. రైట్ హ్యాండ్ సైడ్ 7తో భాగింపబడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భాగింపబడట్లేదు. కాబట్టి ఇది ఆన్సర్ తప్పు. ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రం యూజ్ చేసి మొదటిది, మూడోది, నాలుగోది ఎందుకు తప్పన్నాను అందరికీ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, 25 ఎందుకు తప్పు? 100 + 25 125. 125 3 తోటి భాగింపబడట్లేదు. 225 అనేది 3 తోటి భాగింపబడుతుంది. ఆప్షన్ 1 తప్పు. 15, 100 + 15 115, అది 23 తోటి భాగింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 తోటి భాగింపబడట్లేదు. 175, అది 7 తోటి భాగింపబడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగింపబడట్లేదు. ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము కాన్సెప్ట్, డిజిటల్ సమ్ కాన్సెప్ట్, స్కేలింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్, ఈ 3 చాలా క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఓపికతోటి ప్రాబ్లం బై ప్రాబ్లం వినండి. మీకు కాన్సెప్ట్ బై కాన్సెప్ట్, ప్రాబ్లం బై ప్రాబ్లం, మోడల్ బై మోడల్, సబ్ టాపిక్ బై సబ్ టాపిక్, టాపిక్ బై టాపిక్, చాప్టర్ బై చాప్టర్ మొత్తం అన్నీ క్లియర్ అవుతుంది సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.